ఆ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ మధ్య ఇందిరమ్మ ఇళ్ల అంశం చిచ్చురేపిందా? ఇళ్ల కేటాయింపులో 40% ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వాలన్న వాదన కలెక్టర్ ఏం సమాధానం ఇచ్చారు? కలెక్టర్ వ్యవహారంపై సీఎస్కి ఫిర్యాదు చేయాల్సింది పోయి అడిషనల్ కలెక్టర్కి ఫిర్యాదు చేయడం వెనుక మర్మమేంటి? అసలు ఆ జిల్లాలో ఏం జరుగుతోంది? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కొనసాగిన ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 7, కాంగ్రెస్ 3 గెలిచింది. సంగారెడ్డి జిల్లా విషయానికే వస్తే పటాన్చెరులో గూడెం మహిపాల్ రెడ్డి, సంగారెడ్డిలో చింతా ప్రభాకర్, జహీరాబాదులో మాణిక్రావు గులాబీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆ తర్వాత కొన్ని రోజులకు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పార్టీ మారారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తలో జిల్లాలో ప్రోటోకాల్ రగడ మొదలైంది. ఎమ్మెల్యేలను అధికారులు పట్టించుకోవడం లేదని, తమ చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రోటోకాల్ రచ్చ లేకుండా ఏ కార్యక్రమం ముగియలేదు. కొంతకాలానికి ఆ సమస్య కాస్త సద్దుమణిగింది. అయితే జిల్లాలో ప్రోటోకాల్ వివాదాలైతే తగ్గాయి. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అధికారులు పట్టించుకోవడం లేదన్న చర్చ ఇప్పుడు జిల్లాలో మొదలైంది. ఎమ్మెల్యేలు ఏ పని మీద వెళ్లినా లైట్ తీసుకుంటున్నారట కింది స్థాయి అధికారులు. దీంతో గతంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేశారు ఎమ్మెల్యేలు. కానీ ఇప్పుడు ఏకంగా జిల్లా కలెక్టరే కారు పార్టీ ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏ పని మీద వెళ్లినా విననట్లే వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇటీవల జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇవ్వాలని 40% వారు సూచించిన వారికే కేటాయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యని కలిశారు. ఇన్ఛార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ఇలా చెప్పినట్టు కలెక్టర్కి గుర్తు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ అలాంటి ఉత్తర్వులేవీ తనకు అందలేదని, మీ దగ్గర ఏమైనా ఉంటే చూపించండి, అమలు చేద్దామని ఎదురు ప్రశ్నించారట. దీంతో ఎమ్మెల్యే మాణిక్రావు హర్ట్ అయ్యారట. ఇక కలెక్టర్ ఛాంబర్ నుంచి బయటికి వచ్చిన ఎమ్మెల్యే మాణిక్రావు సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ని కలిసి విషయం చెప్పారట. అనంతరం ఆందోళ్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిసి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ వద్దకు వెళ్లారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. కింది స్థాయి అధికారి తీరుపై పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు రివర్సులో వ్యవహరించారు. కలెక్టర్ ప్రావీణ్య తీరుపై కలెక్టర్ కంటే దిగువ పోస్టులో ఉన్న అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్కు ఫిర్యాదు చేశారు. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే కలెక్టర్కు చెప్పండంటూ సూచించారు. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట. అయితే జిల్లాలో అన్ని వ్యవహారాలు అడిషనల్ కలెక్టర్ చక్కబెడుతుండటంతో ఆయనకి ఫిర్యాదు చేశారన్న ప్రచారం ఉంది. అలాగే తనని కలెక్టర్ అవమానించారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్యపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్పీకర్కు ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇకపోతే ఎమ్మెల్యేగా గెలిచిన ఆనందం కంటే తాము చెబితే అధికారులు వినడం లేదన్న బాధే ఇద్దరు ఎమ్మెల్యేలను ఎక్కువగా వేధిస్తోందట. కార్యకర్తలు, నియోజకవర్గ ఓటర్లు ఏమైనా పనుల నిమిత్తం వస్తే వారికి ఏం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట. మొత్తం మీద ఈ వ్యవహారంతో జిల్లాలో కలెక్టర్ ప్రావీణ్య వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా పరిస్థితి మారింది. మరి ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా లేదో చూడాలి.